హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ రేణు వంటిల్లు. ఇవాళ సద్దలతో సలిబిండి ఎలా చేయాలో చూద్దాము. పిల్లలైతే ఎంతో ఇష్టంగా తింటారు వీటిని. రండి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఈరోజు సద్దలతో సలిబిండి ఎట్లా చేయాలో చూద్దాము. సద్దలు ఒక కప్పుడు, నూగులు ఒక కప్పుడు, బెల్లం ఒక కప్పుడు, శనగిత్తనాలు తగినన్ని, యాలక్కి ఒక 5-6. వీటితో మనం సలిబిండి చేద్దాం. ఫస్ట్ వేయించుకుందాం. స్టవ్ వెలిగించుకొని అన్నీ వేయించుకోవాలి. ఇవి ఉండేటివన్నీ వేయించుకోవాలా. బెల్లమును యాలక్కి తప్ప ఈ 3 వేయించుకోవాలా. ఇవి వేయించుకుందాము. ఎట్లా చేసుకోవాలో చూద్దాం. స్టవ్ వెలిగించినాను. సద్దలు వేసుకుందాం ఫస్ట్. ఇప్పుడు సద్దలు వేయించుకుంటున్నాము. సద్దలు కొంచెం బాగా ఎర్ర రంగు వచ్చే వరకు వేయించుకోవాలా. ఈ పచ్చి వాసన పోయి బాగా బ్రౌన్ కలర్ వచ్చింది అనుకోండి, అప్పుడు టేస్ట్గా వస్తుంది. ఇలా రంగు బ్రౌన్ కలర్ వచ్చినాయి కదా, ఈ కొంచెం ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం సద్దలు వేయించుకోవాలా. సద్దలతో పిండి కాబట్టి బాగుంటుంది. పూర్వకాలంలో చేసే సలిపిండి ఇప్పుడు మనం చేసుకుంటున్నాం. నువ్వులు ఎంచుకుందాము. నువ్వులు ఒక కప్పుడు ఉంచుకుంటే సమానంగా బాగుంటుంది. నువ్వులు ఇట్లా చూడండి, ఇట్లా బాగా కొంచెం బ్లాక్ అయ్యే వరకు ఎంచుకోవాలి. మరి ఎక్కువ ఎంచుకోకూడదు, కరెక్ట్గా ఎంచుకోవాలి. శనగిత్తనాలు ఎంచుకోండి. శనగిత్తనాలు వేయించుకున్నాము. అన్నీ వేయించుకున్నాం కదా, ఇప్పుడు శనగిత్తనాలు కూడా వేయించుకున్నాము. శనగిత్తనాలు కూడా వేసుకుందాం. పొట్టుతో వేసుకుంటే మంచిది. ఇంకా మనము పెట్టుకున్న బెల్లము ఇవన్నీ ఇంకా అన్నీ కలుపుకొనేసి ఇట్లా మిక్సీ జార్లో మిక్సీ పట్టుకునేసేది. బెల్లము, సద్దలు, నూగలు, యాలక బుడ్డలు అన్నీ ఇట్లా కలిపేసుకొని మిక్సీ పట్టుకుందాం. చాలా చేసే వాళ్ళు అయితే గిన శంకించుకోవచ్చు, లేదంటే మనం ఇంట్లోనే కొంచెం కొంచెమే చేసుకుంటాం కాబట్టి మిక్సీ పట్టుకుందాం. అన్నీ మిక్సీకి వేసుకున్నాను. ఇప్పుడు జారలో వేసుకున్నా. ఇప్పుడు అన్నీ ఇంకా మిక్సీ పట్టుకుంటాను. పట్టుకొని తీసుకొస్తా. మనం ఇందాక మిక్సీ పెట్టుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం వేడి నీళ్ళు అవసరం ఉంది. వేడి నీళ్ళు పెట్టుకుందాం. నా గ్లాసుతో ఈలోగా మనం ఈ మిక్సీలో పట్టిన పౌడర్ని ప్లేట్లోకి వేసుకుందాం. ఈ పిండి అంతా రెడీ చేసుకున్నాను. ఇప్పుడు వేడి నీళ్ళు పెట్టుకున్నాను కదా, ఆ వేడి నీళ్ళు కొంచెం కొంచెం వేసుకున్నాం. కొంచెం కొంచెం వేసుకొని ఉంటలు చుట్టుకుందాం. ఇవన్నీ మనం పిండిలు కలుపుకున్నాం కదా, కొంచెం గోరువెచ్చటి నీళ్ళతో పిండి కలుపుకుంటాను నేను. ఇదంతా బాగా ఈ బెల్లం ఉంటుంది కదా, బెల్లము నీళ్ళు అంతా కరిగిపోయి ఉంటలాగా వస్తుంది. ఇదో ఇట్లా వంట వస్తుంది. ఉంట లడ్డూలు మాదిరి చుట్టుకునేది. మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజులో చుట్టుకోవచ్చు. లడ్డూలు లాగా వచ్చింది చూడండి. టేస్టీగా ఉంటాయి, పైగా మంచి నాటి ఫుడ్. ముందు కాలంలో ఇంట్లో ఉన్నప్పుడు పిల్లలు మా అమ్మమ్మ వాళ్ళు చేసేవాళ్ళు. ఇప్పుడు ఎవరు చేయడం లేదు. అయినా ఆ వంటలే ఇప్పుడు మంచిది ఆరోగ్యానికి. లడ్డూలు చేసుకున్నాం కదా ఇందాక, మనము టేస్ట్ చేద్దాం. బాగా వచ్చింది. కరెక్ట్గా అన్ని సమపాలలో ఉన్నాయి, కరెక్ట్గా వచ్చింది. మీరు ట్రై చేయండి. మీరు ట్రై చేసి తిన్న తర్వాత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.